హలో! ఈరోజు మనం మాట్లాడుకుందాం కొంచెం. ఏంటంటే, ఇప్పుడు షార్ట్స్ 3 మినిట్స్ అయిందనమాట. అంటే మనం 3 నిమిషాల వరకు షార్ట్‌ని పెట్టుకోవచ్చనమాట. అంటే సాంగ్స్ పెట్టి మళ్ళీ పెట్టుకోకూడదు. సాంగ్స్‌కి 1 మినిట్టే ఉంటుంది. మనం సాంగ్ పెట్టి షార్ట్ చేయాలనుకుంటే అది కేవలం 1 మినిట్ మాత్రమే ఉంటుంది. 1 నిమిషం మాత్రమే. లేదు మనం వాయిస్ పెట్టి వీడియో చేస్తున్నామంటే అది 3 మినిట్స్ వరకు షార్ట్‌గా కన్వర్ట్ అవుతుందనమాట. సో, అదొక అప్డేట్ నాకు కూడా వచ్చిందనమాట. సో, ఇప్పుడు 3 మినిట్ షార్ట్స్ కూడా ఉంటాయి. ఓకే. ఓకే. ఫస్ట్ అయితే మనం ఒక విషయం గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు మనకి జనవరి అయిపోయి ఫిబ్రవరి 1లోకి వచ్చాం కదా! సో, జనవరి 1కి మనం అనేక రిజల్యూషన్స్ తీసుకొని ఉంటాము. సో, మీరు కూడా తీసుకొని ఉంటారు. సో, ఆ రిజల్యూషన్స్‌ని ఎంతవరకు పాటిస్తున్నామనేది కామెంట్ చేయండి. నేను కూడా చాలా తీసుకున్నాను. అందులో నేను కొన్ని పాటియట్లేదు కూడా. సో, అలా జరుగుతుంది. మీరు ఏమేం రిజల్యూషన్స్ తీసుకున్నారు? ఎన్ని పాటిస్తున్నారు? ఎన్ని వదిలేశారు? అనేది కామెంట్ చేయండి. నేనేం తీసుకున్నాను? ఎన్ని వదిలేశానని ఇప్పుడు చెప్తాను. ఓకే. నేనైతే నా రిజల్యూషన్స్ ఏంటంటే ఫస్ట్ మార్నింగ్ 4కి లెయ్యాలని చెప్పి, ఇంకా అవసరమున్నా లేకపోయినా రోజు ఎక్సర్సైజ్ చేయాలని, మంచి ఫుడ్ తీసుకోవాలని, ఇంకా ఆహ్ ఇంకా ఏమంటే, ఖాళీగా ఉండకుండా ఎప్పుడూ ఏదో ఒక పని చేస్తూ బిజీగా ఉండాలని చెప్పి, ఇంకా ఏదో ఒకటి కొత్త స్కిల్ నేర్చుకోవాలి అని చెప్పి, ఇంకా నేను చిన్న చిన్న విషయాలకే అనవసరంగా షేక్ అయిపోతుంటా అనమాట. సో, ఎలాంటి సిట్యుయేషన్స్ వచ్చినా అన్‌షేకబుల్‌గా ఉండాలని చెప్పి అనుకున్నా అనమాట. సో, ఇంకా ఉన్నాయి. సో, అవి గుర్తు రావడం లేదిప్పుడు. సో, ఇలాంటివి అనుకున్నా అనమాట. సో, వాటిలో నేను చాలా అన్నీ వదిలేసినట్టే అని చెప్పొచ్చు. మార్నింగు లేయలేకపోతున్నాను. ఇంకా ఎక్సర్సైజ్ గూడా చేయలేకపోతున్నాననమాట. రోజు చేయలేకపోతున్నాను. సో, ఒకరోజు వదిలి ఒకరోజు అట్లా చేస్తున్నా అనమాట. సో, తర్వాత మంచి ఫుడ్ అంటే ఆయిల్ తక్కువ తీసుకోవడం అలాంటివి అనుకున్నా అనమాట. సో, అది తీసుకోనట్టే. అది కూడా పోయినట్టే. ఇంకా ఖాళీగా ఉండకుండా ఏదో ఒక పని చేయాలి, బిజీగా ఉండాలని చెప్పి. సో, ఇది కొంచెం పాటిస్తున్నట్టు అనిపించిందనమాట. సో, నేను కొంచెం బిజీగానే ఉన్నాను. ఆహ్, ఎ ఇంకా కొత్త స్కిల్ ఏదో ఒకటి నేర్చుకోవాలని చెప్పి. సో, ఇది కూడా ఆహ్, దాదాపుగా కంటిన్యూ అవుతుందని చెప్పొచ్చు. ఇంకా, ఇంకా అన్‌షేకబుల్‌గా ఉండాలని. ఓకే. ఇది కూడా కొంచెం కంటిన్యూ అవుతుంది. సో, అలా అలా ఉందనమాట. కొన్నైతే పోయాయి. పోయినా పర్వాలేదు. అలా వదిలేయకుండా మళ్ళీ కంటిన్యూ చేయడం అలవాటు చేసుకోవాలనమాట. ఇక పోయిందిలే అని వదిలేయకూడదు. ఓకే అని. సో, మళ్ళీ కంటిన్యూ చేయాలనమాట. సో, అదే నేను చెప్పాలనుకున్నది. ఓకే.